చాలా గోశాలలో ఈ స్లాటరింగ్కి వెళ్ళేటువంటి క్యాటిల్ అంతా కూడా రెస్క్యూ చేస్తున్నారు గోరక్షకులు. అవునండి. అన్ని గోశాలలో వాళ్ళు వచ్చేసి వాటిని కస్టడీగా లోకల్ పోలీస్ వాళ్ళు వచ్చేసి అప్పచెప్పి వెళ్ళిపోతున్నారు. సో అక్కడ పోలీస్ పాత్ర అంతా ఆల్ టుగెదర్ ఒక 1-2 అవర్స్లో కంప్లీట్ చేసేసుకుంటున్నారు. వెహికల్ పట్టుకోవడం, గోశాల వదలడం, కస్టడీ మీద సంతకాలు తీసేసుకోవడం, కోర్టులో దాన్ని ప్రొడ్యూస్ చేయడం, మళ్ళీ తర్వాత వాడు ఎవడైతే ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడో మళ్ళీ వాడు కోర్టులో పిటిషన్ వేయడం, బండి విడిపించుకోవడం, మళ్ళీ క్యాటిల్ అదే విధిగా ట్రావెల్ చేయడం, ఇదంతా ఇల్లీగల్ ప్రాసెస్ కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతుంది సార్. ఇందులో ఎనిమల్ హస్బెండరీ నుంచి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ అసలు నేను ఇప్పటి వరకు నేను చూసింది సార్, సారీ టు సే టోటల్ ఫెయిల్యూర్ సార్ ఎనిమల్ హస్బెండరీ. ఎందుకంటే నా గోశాలలో నేను ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని అడ్రస్ చేసేటప్పటికి కూడా స్పందించడం అనేది అవతల వైపు నుంచి జీరో ఉంది సార్. దురదృష్టవశాత్తు మనకు ముఖ్యమంత్రి ఎనిమల్ హస్బెండరీకి మినిస్ట్రీగా ఆయనే వ్యవహరిస్తున్నాడు. బట్ ఆయన నోటీసు కూడా తీసుకెళ్ళినప్పటికీ కూడా ఎటువంటి ఫలితం లేదు గోవుల పరిస్థితి. ఎందుకంటే ఇవి రావడమే చాలా వెరీ డేంజరస్ సిచ్యువేషన్లో గోశాలలు దిగుతాయి. దిగిన తర్వాత వాటికి కొన్ని లోపల అప్పుడే కట్టినటువంటి ఆవులను కూడా తీసుకెళ్ళిపోతున్నారు. అది 9 monthsలో అది దూడ ఈనే టైంలో బండ్లోకి వెళ్ళి బయటకు దింపేటప్పుడు చిన్న చిన్న దూడలు నా దగ్గర కొన్ని 100 దూడలు పునర్జన్మనిచ్చింది ఆవు. ఇప్పుడు అక్కడ చూసిన మీరు ఆవు అసలు లేవలేని పరిస్థితి, దూడకు జన్మనిచ్చింది, తల్లి లేవకుంటే మన వెనకనే కూర్చొని ఉన్నది. ఇటువంటి గోవులని మనం మినిమం ఏదైతే మెడికేషన్ చేసి వాటిని సర్వైవ్ చేయగలుగుతాం అనే దాంట్లో ప్రాథమిక చికిత్స ఒకటి, తర్వాత మాయ బయటికి రాకపోవడం, తర్వాత మాయ వచ్చినప్పటికి కూడా గుడ్ల మాయ మళ్ళీ బయటికి రావడం, ఇది రిపీటెడ్గా జరుగుతున్నాయి సార్ గోశాలలో. చాలా సఫర్ అవుతున్నాం. దానికి ప్రాపర్గా ఒక పెద్ద డాక్టర్ వచ్చి చూసేటట్టు లేదు. లోకల్గా ఆ డాక్టర్ పక్కన ఉండి నేర్చుకున్నటువంటి చిన్న చిన్న పిల్లలు ట్రీట్మెంట్ చేసేస్తున్నారు గోశాలల్లో. వానికి వచ్చిన విధంగా వాడు చేతికి గ్లౌజ్ పెట్టుకోకుండా గుడ్ల మాయని లోపలికి తోసేయడం, కుట్లేసేస్తే అయిపోవడం అని చెప్పేసి ఇట్లా రకరకాల సమస్యలు ఇట్టున్నారు సార్. దీన్ని ఫస్ట్ ఎయిడ్గా ఏమన్నా గోశాల నిర్వాహకులే చేసుకో విధంగా మీరు సూచనలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. రెండవది, ఆవు వీనైన తర్వాత ఫస్ట్ ప్రికాషనరీ మాయ రావట్లేదు సార్ అని చెప్పి చాలామంది టెన్షన్ పడతారు. ఆ మాయ రావడానికి సులభమైనటువంటి పద్ధతిలో ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలనే విషయాన్ని కూడా కొన్ని మీరు తెలియజేస్తే బాగుంటుంది సార్. మళ్ళీ ఇందాకట్లాగానే రెండింటిని కలిపి ప్రశ్న వేశారు సార్. సంతోషం పోలండి. మీరు అంటే ఇక నా మనసులో ఉండే మొత్తం ఫ్లోలో అడుగుతున్నాను నేను. ఒకదాన్ని మించి ఒకటి బయటకు వచ్చేస్తున్నాయి. లేకపోతే నేను మరి అంత ఆవేశంగా చెప్పలేకపోవచ్చు. పర్లేదు సార్, పర్లేదు. ఒకటిలేండి, మీరు బాధపడ్డారు కనుక మీ కడుపులో ఉన్నవన్నీ ఒక మాట బయటికి రావడం సహజం. అయితే మీరు ఇందాక ఒక మాట అన్నారు, దురదృష్టవశాత్తు యానిమల్ హస్బెండరీ మినిస్ట్రీ ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉందన్నారు. నేనేమంటానంటే దాన్ని అదృష్టంగా తీసుకోండి సార్. ఎలా తీసుకోవాలి? ఈ తరుణంలో గోశాలలో అసలు ఎవరెవరివి గోశాలలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీకి తెలుసా? తెలీదు. వెరీ బ్యాడ్. ఎందుకని? మీకు మీరు ఇక్కడ గోశాల పెట్టుకున్నారు, ఇంకొకరు గోశాల పెట్టుకున్నారు. మీ గోశాలకు ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏమిటో కూడా ప్రభుత్వానికి తెలియదు. ప్రభుత్వం అంటే డిపార్ట్మెంట్కి తెలిస్తే ప్రభుత్వానికి తెలిసినట్టే. ఆ రకంగా గోశాల నిర్వాహకులందరూ కూడా సమావేశం అవ్వండి. సరే, సమావేశమయ్యి మా అందరిది ఇది సమస్య. గోశాలలో ఇన్ని లక్షల గోవులు తెలంగాణలో, ఇన్ని లక్షల గోవులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. వీటిని కూడా ఈ గోవులను కూడా మీ డిపార్ట్మెంటు బాధ్యత పడి వీటికి కావలసిన సర్వీస్ కూడా అందించండి అని మీరు అడగటం న్యాయంగా ఉంటుంది. అయితే మీ దగ్గర ఏమన్నున్నాయి, ఎవరి దగ్గర ఎన్ని ఉన్నాయి అనుకునే వివరాలు కూడా ముఖ్యమంత్రి గారికి ముందు చెబితే, మళ్ళీ మీరు ఇందాక దురదృష్టం అన్నారు. నేను అదృష్టవశాత్తు ఎందుకంటున్నానంటే, మళ్ళీ ఒక మంత్రి గారికి చెప్పి ఆయన కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారికి చెప్పి నీ లేకుండా ఆయనే డైరెక్ట్గా చెప్తున్నారు కనుక 2 in 1 అన్ని పనులు ఒక్క మాటే అయిపోతాయి. మీరు ఎంత త్వరగా గోశాల నిర్వాహకులు అందరూ కూడా కలిసి మీ సమస్యలన్నింటి ఏమైనా అవ్వచ్చు, పశుగ్రాస విత్తనాల గురించి అడగచ్చు,
వైద్యం గురించి అడగచ్చు, లేదా ఎల్ఎస్డి గురించి అడగచ్చు, వ్యాక్సిన్ గురించి అడగచ్చు, వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వమని అడగచ్చు. ప్రభుత్వ పరంగా చాలా చేస్తున్నటువంటి ప్రోగ్రాముల్లో మీకు ఏవి ఉపయోగంలో ఉన్నాయి, ఏవి ఉపయోగంలో లేవు, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనేటటువంటివన్నీ మీరు కొన్ని ప్రతిపాదనలు ఇవ్వచ్చు. ఆ రకంగా వెంటనే దాని గురించి ప్రయత్నం చేయండి. ఒక నెలలో మీరు అందరూ కలవటం పెద్ద సమస్య ఏం కాదు. తప్పకుండా సార్. అది గోశాల మొత్తం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రెండు వర్క్షాప్స్ పెడతాం. మరి గోశాల, గోకులం ఇదంతా ఒకటే. ఈ పార్టీ రకంగా చూసుకున్నా ఒకటే, కులం ప్రకారంగా చూసుకున్నా ఒకటే. అవును. కనుక ఈ గోశాలలకి నిర్వాహకులందరూ ఒకటే అనే భావంతో అందరూ సమిష్టిగా కనుక కృషి చేస్తే ఇది పెద్ద సమస్య ఏం కాదనుకుంటున్నా. ఉదాహరణకి ఈ మధ్యన సత్యం శివం సుందరం గోశాల వారు ఒక ప్రైవేట్ వెటనరీ హాస్పిటల్ ప్రారంభించారు. ఈలోపు వారిని సంప్రదించండి, వారు చేయగలిగిన సహకారం ఉచితంగా అందిస్తున్నారు. ఓకే, అవును. మన దగ్గరికి వాళ్ళు మళ్ళీ అదే ఆవుకే దూడ పుట్టి ఇదైంది, ఎల్ఎస్డి వచ్చింది. అందువల్ల కొన్ని మార్గాలు ఉన్నాయి. కాకపోతే వారు చేయడానికి కూడా మన సైడ్ నుంచి మనం ఏం చెప్పాలి, వారి సైడ్ నుంచి ఉండేటటువంటి కష్టాలు ఏమిటి, దాన్ని ఎలాగ అధిగమించాలనుకునేది మంత్రి గారితో, ముఖ్యమంత్రి గారితో చెప్పినప్పుడు తర్వాత ఒక సొల్యూషన్ తప్పనిసరిగా దొరుకుతుందని అనుకుంటున్నా. మాయ గుడ్ల అది మీరు ఒకటి చెప్పారు, ఒకటి అది నేను పూర్తిగా చెప్పగలిగానా లేదా అని అనుకునే లోపే మీరు గుడ్లమాయ అంటున్నారు. మీకు ఆ కారణం ఏంటంటే మీరు ఒకటి ఆలోచించే లోపే ఒక ఆవు గుడ్లమాయ గబికిని బయటకు వచ్చిందని మీ మనిషి చెప్తాడు. మీ ఆధార్ అట్లాంటిది కనుక మీరు వెంటనే అడిగారు. గుడ్లమాయ ఇవన్నీ కూడా ఏమిటంటే గోవు యొక్క పోషణ మీద ఆధారపడి ఇవన్నీ మారతాయి. ఆరోగ్యవంతంగా పోషించినప్పుడు పెద్దగా ఈ గుడ్ల మాయలు వేయకపోవటం ఇట్లాంటివన్నీ గుడ్ల మెయ్య, ఇది మాయ వేయకపోవటం, గుడ్ల మెయ్య ఇట్లాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇవి పోషణ సరిగా లేదు అని అంటే కొన్ని కారణాలు మీ చేతుల్లో కూడా లేని ఉన్నాయి. మీ దగ్గర ఉండే ఆవులన్నీ వీటి పూర్వ చరిత్ర మీ దగ్గర ఉందా అంటే లేదు. అక్కడ కబేళాకి వెళ్తుంటే ఆపారు, తీసుకొచ్చారు, కట్టేశారు, అందులో చూడేదో తెలియదు. అవును. అది దూడ వేరే తప్పుకున్నదా, ఇది పాడిదా, అవునా కాదా ఏమీ తెలియనటువంటి చాలా విషాదమైన పరిస్థితుల్లో గోవులు మీ దగ్గరికి వస్తున్నాయి. కరెక్ట్. మీరు వాటికి ఉన్న దెబ్బల్ని తగ్గించి వాటికి అన్నిటికీ సౌకర్యాలు కల్పించడంలోనే మీ సమయం సరిపోతుంది. అవును. మీకు కొంత అండ కావాలి. అవును. ఆ అండ ఎక్కడి నుంచి రావాలంటే డిపార్ట్మెంట్ నుంచి రావాలి, తప్పదు. ఇందాక మీరు అడిగిన దాంట్లో డిపార్ట్మెంట్ నుంచి కూడా పశుసంవర్ధక శాఖ నుంచి తప్పనిసరిగా మద్దతు ఉంటేనే పని జరుగుతుంది. ఈ గోరు చుట్టు మీద రోకల పూట అన్నట్టుగా రాను వ్యవసాయం నుంచి రావాల్సినటువంటి వరిగడ్డి అట్లాంటివన్నీ కూడా తగ్గిపోతున్నాయి. అవును. పరిమాణంలో నిల ఉంచుకోవడానికి కూడా కష్టమైనటువంటి స్థాయిలో బండిల్స్ కట్టి వస్తున్నాయి. అది వరకు మళ్ళీ కట్టలు వచ్చేవి, వాములు వేసుకుంటాం, వర్షాకాలం కూడా బయట ఉండేవనుకునే పరిస్థితి లేదు. వరిగడ్డి అట్టాగే ఉంది, పచ్చగడ్డి అట్టాగే ఉంది. ఏ ఒక్కటి కూడా దానాలతోటి మేపేటటువంటి పరిస్థితి కాదు. ఇంపాసిబుల్. అది చాలా కష్టమైంది ఇవాళ. ఎందుకంటే ఏ దానా కేజీ 30 రూపాయలు పైమాట. కనుక వీటన్నిటి కూడా పశుసంవర్ధక శాఖ యొక్క పథకాలను కూడా మనం గోశాల వాళ్ళు దాన్ని అమలు పరిచేటట్టుంటే గోపోషణ కొంచెం అనువుగా ఉంటుంది. ఇందాక ఈనే పశువు దీనికి ఎట్లాగా అన్నారు. ఈనటానికి ముందే జాగ్రత్త తీసుకోవాలి. సుమారుగా ఒక నెలకి ఈనతాయి అనే వాటిని అన్నింటినీ ఒక పక్కన కట్టేసుకోవాలి, లేదా మరో గోష్ఠంలో కట్టాలి. వాటికి ఈ నెల్లాళ్ళు అంటే ఈనేంత వరకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ప్రత్యేకమైన మేపులు మేపాలి. వాటికి బలవర్ధకమైన పోషక విలువలు కలిగినటువంటి ఆహారం ఇవ్వాలి. అది కూడా ఎక్కువగా పచ్చగడ్డి రూపంలో ఇవ్వాలి. పచ్చగడ్డి. ఆ పచ్చగడ్డి అంటే ఏమిటి? మనం దాంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి కాయధాన్యాలు, మరొకటేమో గింజ ధాన్యాలు. గింజ ధాన్యాలు ఇవన్నీ అంటే జొన్న, పచ్చజొన్న, మొక్కజొన్న, ఇవన్నీ కూడా అవి. వీటిలోకి వస్తే పిల్లి పెసర, జనుము, బొబ్బర ఇవన్నీ. అయితే వీటిని కూడా పెంచుకుని 2:1 నిష్పత్తిలో, అంటే అది ఒక
60% ఉంటే ఇదో 40%, అదో 70% ఉంటే ఇదో 30% కలిపి మేపితే దాని కడుపు నిండుతుంది, దానికి ఒక సంతృప్తి ఉంటుంది. ఈ గోశాలలో నేను హాయిగా బతుకుతున్నాను అనేటటువంటి భావన అది మీకు వ్యక్తపరుస్తుంది. అంతేగాని నాకు చాలట్లేదు, మేత చాలట్లేదు అనుకునే రోదన గోవు నుంచి మనం వినకూడదు. వినేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు గోశాల నిర్వహించకూడదు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.